ఓకేనా సార్? ఇది వచ్చేసి 18 మే 24 యూజ్డ్ బై డస్ట్ బిఫోర్ ఈ తారీఖు లోపు వాడాలి. తీస్తారా? పచ్చి పెట్టుకో, పచ్చి పెట్టుకోవద్దు. ఉడకబెట్టిన తర్వాత మాత్రం పుల్లో పెట్టుకోవద్దు. అప్పుడు యూజ్ చేసుకొని ఊరేయాలి. జనాలకు పెట్టి ఏ పేరు? నీ పేరు? ఇంటి పేరు? మరి అది ఎక్స్పైర్ అవుతుంది. రెన్యూ చేయాలి సార్. ఫోన్లో కాదు. తీసుకోండి సార్. పేరు గరికపాటి ప్రభాకర్, నేను జిల్లా ఆహార భద్రత అధికారి, ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఈరోజు చీరాలలో థియేటర్స్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. థియేటర్లో ఉన్న క్యాంటీన్ మీద కంప్లైంట్స్ ఉంటే మేము వచ్చాం. మోహన్ థియేటర్ అండ్ సురేష్ థియేటర్కి వచ్చి సురేష్ మహల్కి వచ్చాము. అయితే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ అనేది ఆయిల్లో వేపుతారు. అవి టీపీసీ మీటర్ ద్వారా మేము చెక్ చేయడం జరిగింది. టీపీసీ మీటర్ రీడింగ్ 25 లోపు ఉంటే ఆయిల్ మంచిగా ఉన్నట్టు. 25 దాటింది అనుకోండి, దాని మీద కేసు ఫైల్ చేస్తాము. ఎందుకంటే అది ఆయిల్ మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరం అనమాట. అలాగే ఈరోజు ఇక్కడ 27కి వెళ్ళిందంటే 2 పాయింట్స్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ మీద కేసు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన చీజులు ఉన్నాయి, అవి కూడా చూసాము, అవి డిస్ట్రాయ్ చేసాము. తర్వాత ఈ స్వీట్ కార్న్ ఏం చేశారంటే వీళ్ళు బాయిల్ చేసి అమ్ముకోవాలి, ఏ రోజు ఆ రోజు అమ్ముకోవాలి. అలా కాకుండా స్వీట్ కార్న్ బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటిని మళ్ళీ తర్వాత వేడి చేసి అమ్ముతున్నారు. దానివల్ల కూడా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఎవరైనా సరే థియేటర్ కంపల్సరీ FSSAI లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఈ ఆయిల్ కానీ ఈ తర్వాత సమోసాలు అనేవి నిల్వ ఉన్నాయన్నమాట. ఉదయం తీసుకొచ్చి రాత్రి సెకండ్ షో అయిపోయిన వరకు అమ్ముతున్నారు. అలా కాకుండా ఎప్పుడప్పుడే తీసుకొచ్చి అమ్మండి. రాత్రి అమ్మేసరికి అవి వాసన వచ్చేస్తున్నాయి, ప్రజలకి ఇబ్బందిగా ఉంటుంది, థియేటర్లో సమస్యలు బాగుంటలేదని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మేము చీరాల్లో ఉన్న థియేటర్స్ అన్ని ఒకదాని 1 by 1 చెక్ చేస్తాము, వాళ్ళ లైసెన్సులు చెక్ చేస్తాము, తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.